శ్రోతలకు కథాలహరికి స్వాగతం. ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయేది 2 చిలకల కథ. ఓ బజారుకు చిలకల్ని అమ్మేవాడు వచ్చాడు. వాడి దగ్గర 2 పంజరాలున్నాయి. ఒక్కొక్క పంజరంలో ఒక్కొక్క చిలక ఉంది. ఆ బోయేవాడు ఒక చిలక విలువ 500 రూపాయలు, మరో చిలక విలువ 5 రూపాయలు అని చెప్తున్నాడు. ఎవరైనా 5 రూపాయల విలువ గల చిలకను కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. కానీ ఎవరైనా 500 రూపాయల విలువ గల చిలకను కొంటే మాత్రం 5 రూపాయల చిలకను కూడా కొనాలి అని ఒక నియమం పెట్టాడు. అక్కడి రాజుగారు ఆనాడు బజారుకు వచ్చారు. ఆ బోయేవాడి కేకలు విని ఆయన ఏనుగు దిగి వచ్చాడు. ఈ రెండింటి విలువలో ఇంత తేడా ఎందుకుంది అని అడిగాడు. అప్పుడు బోయేవాడు, వీటిని మీరు తీసుకెళ్తే ఆ తేడా మీకే తెలుస్తుంది అని అన్నాడు. రాజుగారు ఆ రెండింటినీ కొనుక్కెళ్లారు. రాత్రి పడుకోబోయే ముందు ఆయన సేవకులను పిలిచి 500 రూపాయల చిలుకను తన మంచానికి దగ్గరలో పంజరంలో ఉంచుకున్నాడు. పొద్దున్నే 4 గంటల సమయంలో చిలుక పలకసాగింది. రామ్ సీతారాం అంటూ చక్కగా పాడింది. అంతటి అందమైన పాట విన్న రాజు చాలా ఆనందంగా ఉన్నాడు. ఆ తర్వాత రోజు ఆ రాజు 2వ చిలుక పంజరాన్ని తన మంచం దగ్గర పెట్టించాడు. తూర్పు తెల్లారక ముందే ఆ చిలుక చాలా అసహ్యకరమైన మాటలు మాట్లాడసాగింది. మహారాజుకు చాలా కోపం వచ్చింది. సేవకులను పిలిచి ఈ పక్షిని వెంటనే అంతం చేయండి అని అన్నాడు. మొదటి చిలుక కూడా అక్కడే ఉంది. అది వినయంగా, రాజా, దీనిని చంపకండి, ఇది నా సోదరుడు. మేమిద్దరం ఒకసారే వలలో చిక్కుకున్నాం. నన్ను ఒక సాధువు తీసుకున్నాడు. ఆయన దగ్గర నేను శ్లోకాలు నేర్చుకున్నాను. దీనిని ఒక కసాయివాడు పెంచుకున్నాడు. వాడి దగ్గర ఇలాంటి మాటలు నేర్చుకుంది. అందులో దాని తప్పేం లేదు. ఇది కేవలం చెడువారితో చేసిన సావాసం మాత్రమే అని చెప్పింది. ఆ చిలుక పలుకులు విన్న రాజు ఆ చిలుకను చంపలేదు, కానీ విడిచిపెట్టేశాడు. ఈరోజుకి కథతో ముగిద్దామండి. తిరిగి ఇంకొక కథతో కలుద్దాం.